రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇక కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేయనుంది. కమిటీలో పలు శాఖల కార్యదర్శులను సభ్యులు నియమించిన కేంద్రం 22న కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమిటీ ఏర్పాటుకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై 7 సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకారం ఇచ్చింది. సుప్రీంకోర్టు అంగీకారంతో ప్రాధాన్యత కేంద్ర కమిటీ సంతరించుకుంది. రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి స్వప్న. విజయ్, ఇది కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి ఇన్నాళ్ళు ఏం చేయాలనేటువంటి ఆలోచనలో ఉండేది. కమిటీకి సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కమిటీ ఏర్పాటు 22న తొలిగా వీళ్ళు సమావేశం అయితే కానున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అనేది బీజేపీకి చాలా కీలకమైన విషయం. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ టైంలో ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ గనక 1 సైడెడ్ గా బీజేపీకి రాగలిగితే చాలా చోట్ల ప్రభావితం చూపుతుంది. ఎందుకంటే మొన్న మోదీ మన దగ్గరికి వచ్చినప్పుడు మందకృష్ణ మాదిగతో మాట్లాడిన విధానం కానీ, లేదా ఒక భారీ బహిరంగ సభ పెట్టి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మోదీకి కృతజ్ఞత చెప్పడం కానీ, ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపుతుంది అనేటువంటి ఆలోచనలో మొదటి నుంచి ఉంది. అవసరమైతే రాజ్యాంగపరమైనటువంటి మార్పులు చేర్పులు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మాలా మాదిగ సంబంధించినటువంటి ఈ ఇష్యూలో ఎక్కువగా శాతం ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల జాబ్లన్నీ కూడా మాల సామాజిక వర్గాన్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. మాదిగ సోదరులు పూర్తి స్థాయిలో వెనుకబడిపోతున్నారు. మేము ఇంకా అక్కడే ఉంటున్నాము, ముందుకు వెళ్ళడానికి చాలా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మాల సామాజిక వర్గంలో ఉన్నంత ఉన్నత విద్యావంతులు ఇక్కడ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మాకంటూ వర్గీకరణ జరగాలి. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మాలకని పోలిస్తే మాదిగలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. వర్గీకరణ అనేది జరగాల్సిందే. ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఒక అష్యూరెన్స్ ఇవ్వండి అని చెప్పినప్పుడు అమిత్ షా ముందుగా ఇక్కడ మన తెలంగాణలో ప్రకటించినప్పుడు మేము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటాము అని చెప్పారు. అండ్ మోదీ దానికి సంబంధించి భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అవసరమైతే రాజ్యాంగ సవరణకు వెళ్తాము, ఏ రకంగా ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలుంటుందో వాటి చేస్తాం, ముందుగా అయితే దానికి సంబంధించి కమిటీ వేస్తామన్నారు. అయితే ఈ కమిటీ ఇంకా వేయట్లేదు. ఎప్పుడు వేస్తారు, ఎవరి నేతృత్వంలో వేస్తారు, ఇది చిత్తశుద్ధిగా వెళ్తారా లేదా ఎలక్షన్ సమయం వరకే ఉంటుందా? ఎందుకంటే చాలా మంది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడారు. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇది మామూలే అవుతుంది, దీనికి సంబంధించి చాలా పెద్ద వర్కౌట్ జరగాలి, దీనికి ఇంత నిలకడగా ఉంటుందా లేదా అనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కమిటీని అయితే కీలకంగా వేశారు. అండ్ కీలక సభ్యులు ఉన్నటువంటి సభ్యులంతా కూడా చాలా కీలకమైనటువంటి వాళ్ళు, వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళని కూడా అందులో చేర్చుకుంటున్నారు. ఏ రకంగా అంటే న్యాయపరంగా చట్టానికి లోబడి వర్గీకరణ జరగాలంటే ఏ కసరత్తులు తీసుకోవాలి, రాజ్యాంగ సవరణ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి, ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలి, పార్లమెంట్ బోర్డు ముందు ఎలాంటి ప్రతిపాదనలు తీసుకెళ్లాలి, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఎస్సీ వర్గీకరణ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల ఎంతమంది ప్రజలు లబ్ధి పొందుతారు, అండ్ ఎవరికి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది, అండ్ దాంట్లో మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ కాబట్టి మహిళల పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అన్నిటికి సంబంధించినటువంటి అధ్యయనం కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ కమిటీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కమిటీ వేస్తామనే మాట గతంలో దాదాపు అసెంబ్లీ ఎన్నికల టైంకి ముందు నుంచే చెప్తున్నారు. ఇప్పుడైతే కమిటీని వేశారు. ఈ కమిటీ మీటింగ్ జరుగుతుంది, ఇది ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఈ రిపోర్టును బట్టి నెక్స్ట్ డెసిషన్ ఏం చేయాలి, ఈవెన్ కోర్టుకు సంబంధించినటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ ఒకవేళ బీజేపీ చేయగలిగితే మాత్రం అది బీజేపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి బీజేపీ అయితే భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.